లాయర్తో వస్తే భయం ఎందుకు? నా క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్లో ఉంది. అయినా చట్టంపై గౌరవంతోనే విచారణకు వచ్చాను. రేవంత్ రెడ్డి పంగనామం అంతా డైవర్షన్ పాలిటిక్స్ కోసమే. ఇది రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు. ప్రభుత్వంపై నమ్మకం లేకనే న్యాయవాదితో వచ్చాను. చెప్పినవి చెప్పినట్టు చూపించడం సర్కార్కు అలవాటు. లగచర్ల కేసులో నరేందర్ రెడ్డిని అలాగే అరెస్టు చేశారు. ఎలక్టోరల్ బాండ్లపై బహిరంగంగా చర్చకు సిద్ధమా? బాండ్లు ఇచ్చింది 2020లో, రేసు జరిగింది 2023లో. ఏసీపీ ఆఫీస్ వద్ద మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్. అసలు ఏం జరిగింది? ఈ పరిణామాలకు ఒకసారి మనం చూద్దాం. ఏసీపీ ఆఫీస్ వద్ద హైడ్రామా. విచారణకు వచ్చిన కేటీఆర్ను అడ్డుకున్న ఏసీపీ లాయర్లతో వస్తే అనుమతించబోమని స్పష్టీకరణ. లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చి వెళ్లిపోయిన కేటీఆర్ 9న హాజరు కావాలంటూ మరో నోటీసు. హైకోర్టు తీర్పు వచ్చే వరకు రాలేను, ఈడీకి సమాధానం పంపిన కేటీఆర్. ఇక బంజారాహిల్స్లోని ఏసీపీ కార్యాలయానికి న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావును అడ్డుకుంటున్న పోలీసులు. అసలు ఏం జరిగింది ఒకసారి ఇక్కడ చూడండి. చట్టాలంటే అపారమైన నమ్మకం, గౌరవం ఉంది. నాకు భారత రాజ్యాంగం చట్టాలంటే అపారమైన నమ్మకం, గౌరవం ఉంది. ఆ ప్రకారమే ఓ బాధ్యత గల పౌరుడిగా నేను ఏసీబీ విచారణకు వచ్చాను. వాస్తవానికి ఫార్ములా ఈ కార్ రేసింగ్పై హైకోర్టులో కొన్ని గంటల పాటు వాదనలు జరిగాయి. తీర్పు కూడా రిజర్వ్లో ఉంది. అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి రాలేనని నేను చెప్పొచ్చు. అలా చేయకుండా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా 10 గంటలకు ఏసీబీ విచారణకు వచ్చాను. నెంబర్ 1 పాయింట్ ఇక్కడ ఏంది? భారత రాజ్యాంగం ప్రకారం ఒక పూర్తి స్థాయిలో కూడా ఒక దర్యాప్తు సంస్థ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు కేటీఆర్ అనే వ్యక్తి ఏసీబీ ఆఫీస్కు వచ్చాడు. ఏసీబీకి ఆఫీస్కు వచ్చిన తరుణంలో జరిగిన విషయం ఏంటి అంటే, తనను అడ్వకేట్లు అంటే లాయర్లతో కూడి తనను లోపలికి అనుమతించలేదు. ఎందుకంటే గతంలో లగచర్ల విషయంలో పట్నం నరేందర్ రెడ్డిని కూడా ఇదే విధంగా లోపలికి తీసుకెళ్లి అరెస్ట్ అయిన దాఖలాలు చూస్తారు. కాబట్టి గత అనుభవాలను బేరూజు వేసుకుని నేను లోపలికి వెళ్ళలేను అంటూ ఖరాఖండిగా చెప్పేసిండు కేటీఆర్. ఇక నెక్స్ట్ అసలు ఏం జరిగింది? గ్రీన్కో అనే కంపెనీకి దేశంలోని అన్ని పార్టీలకు ఎలక్ట్రోడ్ బాండ్లు ఇచ్చింది. పార్లమెంట్ ఆమోదించిన ఎలక్ట్రోడ్ బాండ్లు ఇవ్వడం అవినీతి అని ఎలా అంటారు? గ్రీన్కో కంపెనీ ఎలక్ట్రోరల్ బాండ్లు ఇచ్చింది 2022లో, అయితే ఫార్ములా ఈ రేజ్ జరిగింది 2023లో. బీఆర్ఎస్కు ఎలక్ట్రోరల్ బాండ్లు ఇచ్చిన అదే కంపెనీ కాంగ్రెస్ బీజేపీకి కూడా ఇచ్చింది. అంటే ఇక్కడ విషయమైంది ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో భారతదేశంలో అనేక జాతీయ ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. ఈ పార్టీలన్నింటికి కూడా ఎన్నికల ఫండ్ అనేది వస్తుంది. కొన్ని బాండ్ల రూపంలో ఇతరత్ర ఇస్తూనే ఉంటారు. వందల కోట్ల రూపాయల విరాళాలు కూడా కొనసాగుతాయి. 2022లో ఎలక్టోరల్ బాండ్లు వస్తే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా 2023లో ఫార్ములా ఈ రేజ్ జరిగింది. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి అంటూ కేటీఆర్ లేవనెత్తిన మొదటి ప్రశ్న. కానీ ఇక్కడ అనుమానాలకు తావు కూడా ఉంది. 2022లో మీకు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిరు కాబట్టి దాంట్లో బేస్ చేసుకున్న 2023లో జరిగింది అనేది వాళ్ళ వాదన అయి ఉండొచ్చు. దీంట్లో కూడా క్వశ్చన్ మార్క్. ఇక ఇప్పుడేమో ఏసీబీ కేసు, ఇంతకుముందు అల్లు అర్జున్ కేసు, అంతకుముందు ఫోన్ ట్యాంపరింగ్ కేసు, అప్పుడేమో కాళేశ్వరం కేసు. ఇలా డైవర్షన్లో బతకడం తప్ప ఆయన చేసిన గొప్ప పని ఏమైనా ఉందా? నిత్యం ఏదో ఒక డ్రామా పెట్టి ప్రజలను డైవర్షన్ చేస్తున్నారు. దీంట్లో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంత బిడ్డలరా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం 2014లో వచ్చింది. మరో ఎన్నిక 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 2018లో మరో ఎన్నిక జరిగింది. 2028లో బీఆర్ఎస్ పార్టీ తన అధికారాన్ని కోల్పోయింది. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పూర్తి స్థాయిలో 365 రోజులు పూర్తయ్యాయి. 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఇచ్చారు. వీటన్నింటినీ కూడా అమలు చేయలేమని కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కాంగ్రెస్ పార్టీ కుర్చీలో కూర్చున్న ముఖ్యమంత్రికి తెలుసు, మంత్రులకు తెలుసు, అందరికీ తెలుసు. సో ఇప్పుడు మనం ఎలాగో పరిపాలన చేయలేం. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? టాపిక్ డైవర్షన్. మొట్టమొదటిసారిగా 2023లో అధికారంలోకి రాగానే కాళేశ్వరం అనే ఎపిసోడ్ని తీసుకొచ్చిలు. మంత్రులందరూ ఆడి వేళ్ళు, టీలు, టిఫిన్లు, లంచ్లు, డిన్నర్లు కూడా చేసి వచ్చిలు. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. దాని తర్వాత నెంబర్ 1 ఇది. నెంబర్ 2 జరిగిన ఎపిసోడ్ ఫోన్ ట్యాంపరింగ్. తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డితో సహా ప్రశ్నించే గొంతుకలతో సహా అప్పుడు ప్రభుత్వం మీద ఎవరెవరైతే పోరాటం చేశారో వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాంపరింగ్ జరిగాయంటూ ఒక ఆరోపణతో పూర్తి స్థాయిలో విచారణ జరిగింది. నెంబర్ 3 ఆ తర్వాత వచ్చిన విషయం ఏంటి అంటే డ్రగ్స్. తెలంగాణలో డ్రగ్ ఏరులై పారుతుంది, దీనికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉందంటూ మరొక రకమైన విష ప్రచారం చేసే పరిస్థితి అయిపోయింది. అదైపోయింది. దాని తర్వాత మరొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డల అంటే శాఖలుగా ఉండే పలానా ఏంది అంటే ఇప్పుడు మీకు గొర్రెలకు సంబంధించిన దాంట్లో స్కామ్ జరిగింది,
బర్లకు సంబంధించిన దాంట్లో స్కామ్ జరిగింది, కార్పొరేషన్లలో స్కామ్ జరిగింది అంటూ మరో ఎపిసోడ్ తీసుకొచ్చాను. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించి మరొక ఎపిసోడ్ తీసుకొచ్చిళ్ళు. ఆ తర్వాత లగచర్ల తీసుకొచ్చిళ్ళు. ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ తీసుకొచ్చాడు. అంటే పరిపాలన చేయాల్సిన వ్యక్తి పూర్తి స్థాయిలో కూడా ఇలా ఫార్ములా రేసింగ్లు తీసుకురావడం, కేసులు తీసుకురావడం, అంటే ప్రజలను డైవర్షన్ చేయడానికి, ప్రజలకు డైవర్షన్ పాలిటిక్స్. అంటే 6 గ్యారంటీలు మర్చిపోవాలి, 13 అంశాలు మర్చిపోవాలి, 420 హామీలు మర్చిపోవాలి. ఇవన్నీ మర్చిపోవాలే తప్ప తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా, మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి డైవర్షన్లో పడకుండా, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ టాపిక్ డైవర్షన్లో పడడం అలా అలవాటు చేసేసిండు రేవంత్ రెడ్డి. అంటే ఇవన్నీ మర్చిపోవాలి, కొత్తది రావాలి, అది మర్చిపోవాలి, మళ్ళీ కొత్తది రావాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ కొత్త అంశాలతో రేవంత్ రెడ్డి టాపిక్ డైవర్షన్ చేస్తున్న పరిస్థితి కనబడింది. సో ఇక్కడ జరిగిన విషయం ఇదండి. ఇక మొత్తానికి ఏసీబీ ఆఫీస్కు సంబంధించి జరిగిన హైడ్రామా ఏంటో ఒకసారి చూద్దాం. ఏసీబీ ఆఫీస్ వద్ద హైడ్రామా. విచారణకు వచ్చిన కేటీఆర్ను అడ్డుకున్న ఏసీబీ లాయర్తో వస్తే అనుమతించబోమని స్పష్టీకరణ. లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయిన కేటీఆర్ 9న హాజరు కావాలంటూ మరో నోటీస్. అయితే 9న హాజరు కావాలన్నారు, కానీ హైకోర్టు తీర్పు రిజర్వ్లో ఉంది. ఆ తీర్పు వచ్చే వరకు కూడా నేను రాలేనంటూ కూడా ఈడీకి సమాధానం పంపించారు కేటీఆర్. అయితే దీని విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ నేతలు స్పందించాలండి. ఈ స్పందన మనకు చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళు ఏం మాట్లాడిల్లు అనేది మనకు కీలకమైన అంశాలుగా మారబోతాయి. ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి లీగల్ సెల్గా ఉన్న సోమ భరత్ గారు ఏమన్నారంటే, న్యాయవాదితో వెళ్లడం ప్రాథమిక హక్కు, దురుద్దేశంతోనే ఏసీబీ అనుమతి నిరాకరణ. న్యాయవాది సోమ భరత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక పౌరుడు ఎవరైనా ఈ భారతదేశంలో ఎక్కడున్నా ఏడున్నా కూడా తన న్యాయవాదితో కలిసి పోలీస్ స్టేషన్ వెళ్ళొచ్చు, కోర్టులకు వెళ్ళొచ్చు, విచారణకు కూడా అటెండ్ కావచ్చు. ఇది చాలా క్లియర్గా కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఏంది అంటే తన న్యాయవాదితో కూడా వెళ్ళనివ్వకుండా అడ్డుకున్న పరిస్థితి కనబడింది. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించారు. అంటే దీంట్లో తప్పుడు ఉద్దేశం ఉంది. అంటే విచారణకు పిలిచి దాని తర్వాత అరెస్ట్ చేసి దాని తర్వాత రిమాండ్కి పంపించి ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అంటూ కాలయాపన చేస్తే అది ఒకసారి ఈడీ కేసు నమోదైన తర్వాత అరెస్ట్ చేస్తే మినిమం 40 రోజులండి, లేదా 70 రోజులు, మిస్ అయితే మాత్రం 6 నెలలు. ఇది ఈడీకి సంబంధించిన అంటే చట్టాలలో ఉంది. నేను చాలా క్లారిటీగా చదివిన దానికి సంబంధించి కూడా మనం చూసాం. ఇక దీని మీద రాజకీయ నాయకుల రియాక్షన్ ఎలా ఉంది? నిజంగా కూడా ఈ కేసు విషయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరును అబాసుపాలు చేస్తూ ఒక కేసును దురుద్దేశపూర్వకంగా అధికార పార్టీ పెట్టిందనే ఆరోపణలలో పార్టీ నేతల స్పందన తీరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది. డైవర్షన్ పాలిటిక్స్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే రేవంత్ రెడ్డి ఒక్కొక్క అంశాన్ని, అంటే ప్రతి 30 రోజులకు ఒక అంశాన్ని తీసుకురావాలి, మళ్ళీ 30 రోజులకు ఒక అంశాన్ని, మళ్ళీ 30 రోజులకు ఒక అంశాన్ని, అంటే టాపిక్ డైవర్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారేందుకు తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఒకసారి చూద్దాం. కేటీఆర్ను బదనాం చేసే కుయుక్తి, రైతుల దృష్టి మళ్లింపుకే నోటీసు, ఏడాదిలోనే విఫలమైన ఏకైక సీఎం, సమైక్య పాలన గుర్తు చేస్తున్న కాంగ్రెస్, మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ మధుసూదనాచారి మాట్లాడిన దాంట్లో కీలకమైన అంశం ఒకటి ఉంది. ఏంటి అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించి రైతు భరోసా ఇవ్వలేదు, రైతు రుణమాఫీ కాలేదు, రైతులకు సంబంధించిన బీమా వస్తలేదు. దాంతోపాటుగా వీళ్ళు ఇచ్చిన గ్రామంలో ఏదైతే హామీలు ఉన్నాయో తెలంగాణ గ్రామాలు అంటే పల్లెలు అడుగుతున్నాయి. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ అడిగింది, అంతకుముందు ప్రశ్నించే గొంతుకలడీలు, ఇప్పుడు గ్రామాలు అంటే పల్లెలన్నీ కూడా జట్టు కట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి. ఆ బలమైన జట్టును డైవర్షన్ చేసేందుకు రేవంత్ ఇలా చేస్తున్నారు అంటూ మధుసూదనాచారి చెప్పిన పరిస్థితి ఉంది. ఇక దాంతోపాటుగా జగదీష్ రెడ్డి ఏమన్నారంటే, రైతులకు భయపడే కేటీఆర్కు నోటీసులు, ఫార్ములా ఈ రేస్ కేసులో విషయం లేదు, వ్యూహం ఫలించక రేవంత్ బొక్కబోర్లా పడ్డారు, మీడియాతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఫార్ములా ఈ రేస్ అనేది రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం కూడా పూర్తి స్థాయిలో ట్రాన్సాక్షన్స్ అనేది బై హ్యాండ్ అంటే క్యాష్ ద్వారా జరగలేదు, అకౌంట్ త్రూ అకౌంట్ మాత్రమే జరిగినాయి, చట్టబద్ధంగా ప్రకారమే జరిగినాయి. కాబట్టి దీంట్లో ఎలాంటి అవినీతి లేదనేది మొదటి నుండి కూడా కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ, దాంతోపాటు లీగల్ సేమ్, దాంతోపాటు కొంతమంది అధికారులు కూడా అంటే ఎక్స్పర్ట్ వాళ్ళందరూ కూడా వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ విషయంలో ఏదీ లేదు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి బొక్కబోర్ల పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో పూర్తి స్థాయిలో తర్జన పడుతూ ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరినీ కూడా ఆగమైపోతున్నారు. కాబట్టి ఏదో ఒకటి చేసే ప్రయత్నంలో భాగంగా కనబడుతున్నది అంటూ కొంతమంది చెప్తున్న పరిస్థితి. దానిలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా దీంట్లో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
దీని మీద ఎట్లా స్పందించారో ఒకసారి చూద్దాం. పాలన చేతకాక కక్ష సాధింపు, గొంతు నొక్కేందుకు తప్పుడు కేసులు, ఈ రేస్పై బహిరంగ విచారణకు సిద్ధం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలనా వ్యవస్థకు సంబంధించి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి రావట్లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు విద్య మీద సమీక్షా సమావేశం లేదు, పోలీస్ శాఖ మీద సమీక్షా సమావేశం లేదు, వైద్య శాఖ మీద సమీక్షా సమావేశం లేదు, మున్సిపల్ శాఖ మీద సమీక్షా సమావేశం లేదు, అంటే కేంద్ర హోంశాఖ కూడా తన దగ్గరే ఉంది, దాని మీద సమీక్షా సమావేశం లేదు. అంటే అడ్మినిస్ట్రేషన్ పరిపాలనకు సంబంధించి రావకపోవడం వల్లనే ఈ రాజకీయ కక్ష సాధింపు. అంటే ఇక్కడ ప్రశ్నించినందుకే పూర్తి స్థాయిలో ఏంది గొంతుకని నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పలానా లగచెర్లలో నా గిరిజన బిడ్డలకు అన్యాయం జరిగింది, అక్కడికి కేటీఆర్ వెళ్ళాడు. పలానా స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్ అరిగింది, అక్కడికి కేటీఆర్ వెళ్ళాడు. పలానా ప్రశ్నించే గొంతుకకు సంబంధించి అరెస్ట్ అయ్యిండు, అక్కడికి కేటీఆర్ వెళ్ళాడు. పలానా భూములలో పూర్తి స్థాయిలో దోపిడీ జరుగుతుంది, అక్కడికి వెళ్ళిండు కేటీఆర్. ఇలా రకరకాల ప్రయత్నాలలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నిస్తున్నందుకు అది ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి కేటీఆర్ను ఏ విధంగానైనా కుట్రపూరితంగా అరెస్టు చేయాలనేది మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి స్టేట్మెంట్. ఇక ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ కేసుల పేరిట డైవర్షన్ డ్రామాలు, 42% బీసీల కోటా ఎగ్గొట్టే ఎత్తుగడ, అంటే శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మీరు చూడొచ్చు, మొట్టమొదటిసారిగా పేరు హరీష్ రావు పేరు, దాని తర్వాత కేటీఆర్ పేరు, దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏంటంటే రికార్డులన్నీ కూడా తిరగవేస్తే మీకు జరిగే అంశం ఏంటంటే పూర్తిగా కనబడుతున్న విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. కేసుల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్లలో 42% బీసీలు ఎగ్గొట్టే ఎత్తుగడ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే దీంట్లో పూర్తిగా కూడా జరుగుతున్న విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ఆల్రెడీ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పోరాటం చేస్తుంది, బీసీల పక్షాన పోరాటం చేస్తున్నది. కాబట్టి బీసీల పక్షాన పోరాటం చేసినప్పుడు పూర్తిగా కూడా యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థమైపోయింది. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయలేక మరొక టాపిక్ డైవర్షన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దీనికి సంబంధించి కూడా మనం చూస్తున్న అంశం. ఇక దాంతోపాటుగా వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణలో రేవంత్ రాజ్యాంగం నిత్యం నిలదీసినందుకే కేసులు, వేముల ప్రశాంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. తెలంగాణలో భారత రాజ్యాంగం అమల్లో లేదు, భారత రాజ్యాంగం అమల్లోకి రాదు, ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో యనుమల రాజ్యాంగం మాత్రమే అమల్లో ఉంది. ముఖ్యమంత్రి ఏ చెప్తే గదే జరుగుతుంది తప్ప ముఖ్యమంత్రి మాట వినేటోళ్ళు ముఖ్యమంత్రి చేసే అంశానికి సంబంధించి ఇక్కడ ఏది జరగట్లేదు అనే విషయానికి సంబంధించి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా స్టేట్మెంట్ ఉంది. ఎందుకు అంటే దీని విషయంలో కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. ఇక్కడ జరిగే ఎపిసోడ్లలో పూర్తి స్థాయిలో జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయమే. దాంట్లో ప్రధానంగా కూడా తెలంగాణకు సంబంధించి అంటే రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఎందుకంటున్నా అంటే దీంట్లో నేను కూడా బాధ్యతనే. ఏదైనా కేసు విషయంలో 41 CRP నోటీసులు ఇవ్వచ్చు, నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ చేస్తారు, విచారణ చేసిన తర్వాత దాని విషయంలో ముందడుగు వేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే SOT పోలీసులు దొంగల్లా వస్తారు, ఐ నోటీస్ దిస్ దొంగల్లా వస్తారు. ఎందుకంటే వాళ్ళు మా ప్రాణాలను హరించే వాళ్ళ తెలియదు, మమ్మల్ని ఏమైనా చేసే వాళ్ళ తెలియదు, అప్పటి వరకు కూడా మాకు తెలియదు కదా, ఉగ్రవాదుల ఇంకెవరా కూడా మాకు తెలియని పరిస్థితి కనబడుతుంది. సో ఇదంతా జరుగుతున్న పరిణామం కూడా చూడొచ్చు. సో దీంట్లో భాగంగా దాంట్లో పాడి కౌశిక్ రెడ్డి కేసు కావచ్చు, దాంతోపాటు స్టూడెంట్ ఆర్గనైజేషన్ BRSV ఆ నేతలకు సంబంధించి కావచ్చు, ఇలా తప్పుడు కేసులతో పూర్తి స్థాయిలో తెలంగాణలో రేవంత్ రాజ్యాంగం నడుస్తుంది అనడానికి మరొక అంశం. ఇక కేటీఆర్ను జైలుకు పంపే కుట్ర, సీఎం రేవంత్ రెడ్డిది రాజకీయ కక్ష, ప్రజాగ్రహాన్ని దృష్టి మళ్లించే యత్నం, ఆయన రివెంజ్ రెడ్డి అంటూ కూడా మహమ్మద్ అలీ కూడా చెప్పిండు. ఇక్కడ ఏంది అంటే ఆఖరికి మహమ్మద్ అలీకి కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే రివెంజ్ రెడ్డి, నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎపిసోడ్లలో ఇక్కడ కేవలం రివెంజ్ పాలిటిక్సే జరుగుతున్నాయి తప్ప పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా నిజమైన పాలిటిక్స్ జరగట్లేదు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా కూడా మాజీ మంత్రి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే కేటీఆర్కు విషయంలో ఇంతమంది స్పందించిర్రు అంటే ఒక విషయాన్ని ఏంది అంటే వీళ్ళందరూ కూడా పలు శాఖలకు సంబంధించి మంత్రులుగా పనిచేశారు, అనేక రకాలుగా కూడా పనిచేసిన పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ పూర్తిగా కూడా జరిగిన పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతున్నాం. ఇక దానితో పాటుగా మరో అంశం, ఏం జరుగుతుంది గ్రామంలో, ఏం జరుగుతుంది పల్లెలో, పల్లె ఏమంటుంది, పల్లె ఏమని పిలుస్తుంది.